గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. పెద్దల్ని ఎదిరించి ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. 6 ఏళ్లుగా భర్తతో హ్యాపీగా జీవిస్తోంది. ఆ ప్రేమ జంటకు గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక కట్ చేస్తే బాబుని తీసుకుని ఆయిల్ ప్యాకెట్ కోసం వెళ్ళిన ఆ వివాహిత ఇక తిరిగి రానే లేదు. మరి ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఆ బాబు ఏమయ్యాడు? మంచిర్యాలలో కలకలం రేపిన ఈ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. ఇదిగో ఈమె పేరు మమత, ఇతని పేరు భరత్. 6 ఏళ్ల క్రితం ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినా వాళ్ళను కాదని మరీ పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ కదా, స్టోరీ అలాగే ఉంటుంది. కాసింపేటలో ఇద్దరు కూడా నివాసాన్ని ఏర్పరచుకున్నారు, సంసారం చేస్తున్నారు. 6 ఏళ్లు అలానే గడిచిపోయాయి. దంపతులకు ఓ బాబు కూడా జన్మించాడు. దాంపత్య జీవితం అంటే ఏదో సర్వసాధారణంగా గొడవలు, మనస్పర్ధలు ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి, సహజం అనుకోండి. వీళ్ళ మధ్యలో కూడా అలాంటివే కొన్ని వచ్చి వెళ్ళిపోతూ ఉండేవి. అయితే గత ఏడాది దసరా రోజు మాత్రం కాస్త గట్టిగానే జరిగాయి గొడవలు. ఆ గొడవ కారణంగా ఈ కుటుంబం కాస్త చిన్నాభిన్నమైపోయింది. దసరా రోజు జరిగిన గొడవ కారణంగా కోపంలో బాబుని తీసుకుని మమత ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆమె కోసం భరత్ చాలా చోట్ల గాలించాడు. బంధువుల ఇంట్లో తన తమ్ముడితో కలిసి ఉన్నట్లు చివరికి అతనికి తెలిసింది. సర్లే, కోపం తగ్గాక తనే వస్తుందిలే అనుకుని భరత్ అలా వదిలేశాడు. అలా చూస్తూ ఉండగానే 4 నెలలు గడిచిపోయాయి. భార్యాభర్తలిద్దరూ దూరంగానే ఉంటున్నారు. ఇద్దరు ఒక్కటంటే ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తానని బాబుని తీసుకుని బయటికి వెళ్ళింది మమత. మళ్ళీ ఇక తిరిగి రానేలేదు. దీంతో కొంతసేపు ఎదురు చూశాడు తమ్ముడు. ఇంటికి వచ్చాడు, చుట్టుపక్కల కూడా వాకపు చేశాడు. ఎక్కడ ఆమె కనిపించలేదు. దీంతో కంగారు పడ్డాడు. తన కుటుంబ సభ్యులకు కూడా ఆమె గురించి సమాచారం చేరవేశాడు. వెంటనే భరత్కు, అంటే ఆమె హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా ఫోన్ చేసి అక్క ఏమైనా వచ్చిందా బావా అంటూ ఆరా తీశాడు. అసలు ఏం జరిగిందో కూడా తెలియని భరత్ తన వద్దకు ఇప్పటిదాకా రాలేదని చెప్పాడు. 4 నెలలు అయింది కదా, అప్పటి నుంచి కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు అని చెప్పాడు. వెంటనే ఇక కుటుంబ సభ్యులు చేసేదేమీ లేక బోల్డంత కంగారుతో పోలీసుల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు పోలీసులు. అయితే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ఎస్ఆర్ఎస్పీ కాలువ సమీపంలో ఓ మహిళ డెడ్ బాడీని పోలీసులు గుర్తించడం జరిగింది. మహిళ ముఖం గుర్తుపట్ట రాకుండా బండరాళ్లతో చిదిమేసి కొట్టి దారుణంగా మెడకు తాడు బిగించి హత్య చేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీంతో సమీపంలోని మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయని సర్వసాధారణంగానే పోలీసులు ఆరా తీస్తూ ఉంటారు కదా, అలా ఆరా తీశారు. కేస్ టు కేస్ మ్యాచ్ చేసుకున్నారు. అప్పుడు మమత విషయం బయటపడింది. ఇక్కడున్న డెడ్ బాడీతో మమత యొక్క ఆనవాళ్లు మ్యాచ్ చేయగా అది మమత మృతదేహంగానే తేలింది. ఒక గుర్తు తెలియని శవం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికాల కాలువ పక్కన కొన్ని ముఖం పైన గాయాలయ్యాయి. ఆమె ఎవరు అనేది ట్రేస్ అవుట్ చేసే పనిలో పోలీసులు ఉన్నటువంటి క్రమంలో మిస్సింగ్ కేసు ప్లస్ ఇక్కడ గుర్తు తెలియని శవం టాలీ అయ్యాయి. 4 రోజుల క్రితం బయటకెళ్లిన మమత రోడ్డు పక్కన శవంగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. వారందరూ కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ఆమెను ఎవరు చంపారు, అంత అవసరమే వచ్చింది, అసలు ఎందుకు చంపారంటూ ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మమత డెడ్ బాడీ అన్నోన్ డెడ్ బాడీగా ట్రేస్ అవుట్ చేసిన తర్వాత మమతగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ధృవ, ఈ భరత్ మమతల కుమారుడు ధృవ ఎక్కడున్నాడు, ఎక్కడ మిస్ అయ్యాడు అనేది మిస్టరీగా మారింది. పోలీసుల విచారణలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే మమతతో పాటు వెళ్ళిన అతని కుమారుడి జాడ ఇప్పటి వరకు తెలియలేదు. మరి ఆ చిన్న బాబు ఎక్కడున్నాడు, అతనైనా కనీసం ప్రాణాలతో మిగిలాడా అన్న విషయం అందరినీ కూడా మరింత భయపెడుతోంది. ఇక దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మమత ఇంటి నుంచి బయటికి వెళ్ళిన సమయంలో సీసీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ మరో ఇంట్రెస్టింగ్ సీన్ కూడా పోలీసులు కరెక్ట్గా ఇక్కడే గుర్తించారు. మమత బాబుని తీసుకుని ఫోన్ మాట్లాడుతూ చాలా నవ్వుతూ, అంటే ఒక రకమైన సాధారణమైనటువంటి జెస్చర్స్తోనే కారులోకి ఎక్కిన దృశ్యాలు కూడా పోలీసులు గమనించడం జరిగింది. మమత కారులోకి వెళ్తున్న దృశ్యాలను చూస్తుంటే వాళ్ళు పక్కాగా ఆమెకు తెలిసిన వాళ్లే అయి ఉంటారని భావిస్తున్నారు ఇప్పుడు పోలీసులు. కారులో తీసుకెళ్లిన వారే మమతను హత్య చేశారా, వాళ్లే బాబును తీసుకెళ్లారా, ఇంకా బాబుని ఏమైనా చేశారా అన్న కోణాల్లో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ప్యాకెట్కి వెళ్తే ఎందుకు అంత హుషారుగా వెళ్తారు? ఫోన్ మాట్లాడుకుంటా ఎందుకు కారు తీసి
ఫాస్ట్గా ఎక్కడం కానీ వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు కావచ్చు అని అనిపిస్తుంది. దగ్గర వాళ్ళే ప్లాన్ వేసి చేసినట్టు అనిపిస్తుంది. అది మంచిర్యాల వల్ల, కరీంనగర్ వల్ల, గోదావరిఖని వల్ల, పెద్దపల్లి వల్ల తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ మహిళ అటు భర్తకు ఇటు ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా అసలు ఎక్కడికి వెళ్ళింది అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. వారి వారి కుటుంబ సభ్యుల్ని మరింత ఆందోళన చెందిస్తోంది. అలాగే వాళ్ళ బాబు ఇప్పుడు అసలు ఎక్కడున్నాడు అనేది సస్పెన్స్ థ్రిల్లర్గా మారింది. చూద్దాం ఈ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో. సో ఈ కేసు గురించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ ఆన్ RTV క్రైమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.